సరైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. ద్వితీయోపదేశకాండం 4:1-24 వరకు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. బయల్బెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. బయల్బోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనము చేసెను. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పి తిని. 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా, మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండుడి. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ద్వితీయోపదేశకాండమంతా మోషే చివరి మాటలు. తాను చనిపోయే ముందు పెద్దలను ప్రజలను సమకూర్చి, పూర్వ తరము వారు లేరు గనుక క్రొత్త తరము వారికి ఆయన వాక్యము చెప్పాడు. మీ పితరుల కాలములో ఇలా జరిగింది, దేవుడు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. మీ పూర్వీకులు దారి తప్పినప్పుడు దేవుడు వారిని హతమార్చాడు, నశింపచేశాడు. అయితే వారు యోగ్యముగా నడుచుకున్నంత కాలము దేవుడు వారిని కాపాడాడు అని గతములో జరిగిన విషయాలను మోషే తాను చనిపోయే ముందు ఇశ్రాయేలు పెద్దలకు ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఒక్కొక్క వచనములో ఏముందో మనం యథావిధిగా క్రమం ప్రకారం చూద్దాం. దేవుని వాక్యము చాలా శక్తిగలది గనుక ప్రతి వచనములో లైన్లో జీవము ఉన్నట్టు మనం గమనిద్దాం. మొదటి వచనములో మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను మీకు బోధిస్తున్నాను వినండి అని మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని బిడ్డలు గనుక, ఐగుప్తును విడిచి వచ్చారు గనుక దేవుడు నాకు చెప్పినవన్నీ నేను మీతో చెబుతున్నాను, ఆ విధులను కట్టడలను మీకు బోధిస్తున్నాను వినండి.
అలా మీరు చెప్పినట్లు చేస్తే మీరు బ్రతుకుతారు. బ్రతకడం మాత్రమే కాదు, దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడే, దానిని మీరు స్వాధీనపరుచుకుంటారు అని చెప్పాడు. సో దేవుడు ఆది నుండి కూడా తన మార్గాలను తన సేవకుల ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ వచ్చాడు. ఫోన్ అనే పరికరము ద్వారా దూరములో ఉన్న వ్యక్తి మాటలు మనం ఎలా వినగలుగుతామో, అలాగే దేవుని సేవకుల సహాయముతో దేవుడు తన వార్తను మనకు వినిపిస్తాడు. మొదటి లైన్లో చెప్పాడు, మీరు బ్రతికి దేవుడు మీకు ఇచ్చే దేశమని మీరు స్వాధీనపరచుకోవాలంటే మీరు అనుసరింపవలసిన విధులను మీకు బోధిస్తున్నాను, మీరు ఏం చేయాలి? వినండి. ఎంత చక్కని భాషనో. మీరు బ్రతకాలంటే వినండి. బ్రతకడం మాత్రమే కాదు, దేవుడు మీకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే కూడా ఈ విధులు, ఈ కట్టడలు అనుసరించండి. ఒక అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళాలంటే వాడు కష్టపడి చదవాలి. ఆ సబ్జెక్ట్స్, ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి. అప్పుడే తాను విజయం పొంది ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. సో కనాను కూడా ఒక ఆశీర్వాదమే, ఒక ప్రమోషన్ లాంటిదే. సో ఆ దేశాన్ని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. అయితే దాన్ని వారు స్వాధీనపరుచుకోవాలని దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. దానిని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు అనుసరించాల్సిన విధులు, కట్టడలు ఉన్నాయి. దేనికైనా ఒక విధులు, కట్టడలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విధులు నిర్వహించాలి. డబ్బు కావాలంటే కొంత కష్టపడి పని చేసుకోవాలి. సమాధానంగా ఉండాలనుకుంటే కక్షలు, భేదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. పరలోకం కావాలంటే పాపం చేయకూడదు. నరకం తప్పించుకోవాలంటే పాపము జోలికి వెళ్ళకూడదు. దేవుడిచ్చే సమృద్ధిని పొందాలంటే ఆయన అనుసరించమని చెప్పిన విధులను, కట్టడలను భక్తులు బోధిస్తున్నప్పుడు వినాలి. దేవుడు చెవులిచ్చింది ఆయన మాటలు వినడానికే. చెవులు కలిగినవాడు ధన్యుడు, ఎందుకంటే అతడు తన చెవుల ద్వారా దేవుని మార్గాలు తెలుసుకోగలుగుతాడు. ఎంత భాగ్యమో! 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరే గాని. సో మనము బాగా వినాలనేది ఆయన ఉద్దేశం. కానీ చెవులున్న వారందరూ దేవుని మాట వింటున్నారా? వినడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు చెవులున్నాయి రాజకీయాలు వినడానికి, సినిమాలు వినడానికి, లోక వార్తలు వినడానికే మా చెవులున్నాయి కానీ దేవుని మాట వినడానికి కాదని అనుకొని దేవుడు ఏ ఉద్దేశంతో మనకు చెవులిచ్చాడో ఆ ఉద్దేశాన్ని వారు సఫలం చేయట్లేదు. మీరు బ్రతుకున్నట్లు, కనానులో మీరు ప్రవేశించగలుగునట్లు నా మాట వినండి అని చెప్పాడు. ఇది ఒక కండిషన్, షరతులతో కూడిన వాగ్దానాలు. పైగా ఆయన ఆ మాట చెప్తూ 2వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నా మాటలు కాదు, నేను చెప్పేవన్నీ దేవుడు నాతో చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను. ఒక మధ్యవర్తిగా ఉండి దేవుని ఉద్దేశమును మీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి ఇంకో మాట చెప్పాడు. మీకు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ప్రకటన 22:18లో కూడా దేవుడు మరలా మనకు లాస్ట్లో జ్ఞాపకం చేశాడు. డోంట్ యాడ్ ఎనీథింగ్, డోంట్ రిమూవ్ ఎనీథింగ్. దేవునికి మనం సలహా ఇవ్వడాక మనం సరిపోతామా? ఇది మర్చిపోయేవేంటి అని చెప్పడానికి దేవుడు మతిమరుపు గలవాడా? స్త్రీలు కొన్నిసార్లు నేను ఉప్పేసేనా కూరలో అని మర్చిపోయి ఒకసారి వేసుకొని వేసినట్టున్నాను, వేయలేదంటవా అని రెండోసారి వేసేస్తారు.
50 సంవత్సరాలు పైబడిన వారు మాత్ర వేసుకున్నానా నేను అని ఆయన భార్యను అడుగుతారు. ఏమో మరి ఏం వేసుకుంటున్నారో ఏంటో, రెండోసారి వేసుకోకండి, ఇప్పుడు మళ్ళీ అది పవర్ ఎక్కువైపోద్ది అంటుంది ఆవిడ. సో మతిమరుపు అనేది మానవులైన మనము చేసే పని, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎప్పుడు అయ్యయ్యో ఈ విషయాన్ని ముందే చెప్పాల్సింది అని ఎప్పుడు అనుకోడు. ఆయన కార్యం ఎప్పుడు స్థిరమైన కార్యం. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో సూటిగా మనుషులకు ఆ విషయాన్ని చెప్పాడు. ఒకవేళ బూడిద బుధవారం మనం చేసుకోవాలనేది దేవుని చిత్తమైతే అన్ని రాయించిన వాడు బూడిద బుధవారం గురించి ఎందుకు రాయించడు? పండుగలు ఆచరించవద్దు అని బైబిల్ చెప్తుంది, క్రొత్త నిబంధన. సంవత్సరానికి ఒకసారి ఆచరించే పండుగలు భక్తి కానే కాదు. ప్రతిదినము మనము ప్రభువుని వెంబడించాలి. అప్పుడప్పుడు సంతోషంగా ఉండడం కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ చెల్లించాలి అని వాక్యం చెబుతుంటే, సీజనల్గా ఒక సీజన్లో ప్రభు మరణాన్ని, మరో సీజన్లో ప్రభు యొక్క జన్మను, మరో సీజన్లో ఏవేవో జ్ఞాపకం చేసుకోవడం అది క్రొత్త నిబంధన విశ్వాసము కాదు. సో బైబిల్లో లేదు అంటే దేవుడు దానిని రాయించలేదు అనుకోవాలి. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ప్రతిదినము యేసు ప్రభు తనను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కానీ సంవత్సరానికి ఒక 40 రోజులు ఉపవాసాలు ఉండమని చెప్పలేదు. సో ఆయన చెప్పనిది మనం కలపకూడదు, చాలా ఖచ్చితంగా ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలే మోషే చెప్పాడు, వాటినే గైకొనాలి. వాటితో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ప్రకటనలో ఇంకా స్పష్టంగా చెప్పాడు, ఏమైనా కలిపితే తెగుళ్ళు వస్తాయి, ఏమైనా తీసివేస్తే పరలోకంలో వారికి పాలు ఉండదు, పరలోకం చేరరు అని చెప్పాడు. ఇవన్నీ వారు నిత్యము చదువుతూనే మనుషులు కల్పించిన కట్టడలను బోధిస్తున్నారు కానీ దేవుని ఆజ్ఞలు చెప్పడం లేదు. సో ఆ బోధకులు పరలోకం వెళ్ళరు, అలాంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా పరలోకాన్ని చేరరు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథము దేవుడు రాయించిన మాటలు, ఏది అవసరమో దేవుడు దాన్ని రాయించాడు, ఏది అవసరం లేదో దాన్ని దేవుడు వ్రాయించలేదు. కనుక మనమెవరు దాన్ని కలపడానికి? మనకే అధికారం ఉందని దానిలో ఉన్న కొన్నిని తీసివేయడానికి. రోమన్ క్యాథలిక్లు ప్రత్యేకంగా వారి కోసం ఒక ప్రత్యేకమైన బైబిల్ ముద్రించుకున్నారు. వాళ్ళ బైబిల్లో విగ్రహారాధన చేయకూడదని ఎక్కడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు చేసేదే విగ్రహారాధన. అంటే దేవుడు రాయించిన దాన్ని వారు తీసేశారు. ఇది మాకొద్దు, మాకు బొమ్మలు కావాలి, మాకు పోపు బొమ్మ కావాలి, ఫాదర్ల బొమ్మలు కావాలి, మరియమ్మ బొమ్మలు కావాలి, యేసు ప్రభు బొమ్మలు కావాలి అని చెప్పి వాళ్ళ దేవాలయాలన్నీ బొమ్మలతోనే నిండి ఉంటాయి. మరి మీ గ్రంథాల్లో బొమ్మల పూజ వ్యర్థమని ఉంటే మీరు ఎందుకు చేస్తున్నారంటే, ఎక్కడుంది? మా గ్రంథంలో లేదు, చూపించండి. అరే బైబిల్లో ఉంది కదా అంటే వాళ్ళు వాడేది బైబిల్ కాదు. గనుక రోమన్ క్యాథలిక్లు అందరూ నరకంలో పడతారు. నా మాట కాదు, బైబిల్ మాట. చూడండి ఏమని చెప్పాడు 3వ వచనంలో, ఆయన్ను కాక మరి దేనిని ఎవరిని వెంట వెళ్ళినా దేవుడు వారిని నాశనం చేస్తాడు. మరియమ్మ వెంట వెళ్ళినా వారు నాశనం అయిపోతారు, పాస్టర్ వెంట వెళ్ళినా వారు నాశనం అయిపోతారు. ఆయన మాటే ముఖ్యం. ఇక్కడ బయల్బయోరు దేవత ఉందట. బయల్బోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని దేవుడైన యెహోవా మీ మధ్య ఉండకుండా నాశనం చేశాడు. వాళ్ళు ఎందుకు నాశనం అయ్యారు? వారు దేవుని స్థానములో మరియమ్మను తెచ్చారు, అందుకనే వారు నాశనమయ్యారు.
వారు ఎందుకు నాశనమయ్యారు? దేవుని స్థానంలో శిలువలు తెచ్చారు, విగ్రహాలు తెచ్చారు. విశ్వాసము దేవుని మీద ఉంచవలసింది పోయి వారు ఒక బొమ్మకు, ఒక వస్తువుకి, ఒక దేవాలయానికి ఇస్తున్నారు. అందుకనే వారు నాశనమయ్యారు అని. మన పాపమే మనల్ని నాశనం చేస్తుంది. దేవుడు దేన్ని వద్దన్నాడో దాన్ని ఖచ్చితంగా మానివేయాలి. అప్పుడే దేవునికి సంతోషం. సో దేవుడిచ్చిన ఆజ్ఞలు, వాటిని మోషే చెబుతున్నాడు. వాటిని మనందరం ఏం చేయాలి? గైకొనాలి. ఏంటి ఆజ్ఞ? దైవ గ్రంథానికి ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు. సో బోధకులు చేసే తప్పు ఇదే. ఏవేవో కలుపుతారు, ఉన్న వాటిని తీసివేస్తారు. అయితే మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం కనుక ఏది మిస్ అయ్యే అవకాశం లేదు. అయితే మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలని కోరుతున్నాడు. 4వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అంటే మీరు దేవుణ్ణి హత్తుకొని ఉంటే సజీవులై ఉంటారు. హత్తుకొనక విడిచిపెట్టారంటే మీరు నాశనం అయిపోతారు. హత్తుకొనుట అంటే కలిసి ఉండడం. హత్తుకొనుట అంటే భర్త చెప్పినట్లు చేయడం. హత్తుకొనుట అంటే కౌగులించుకోవడం కాదు. హత్తుకొనుట అంటే చెప్పినట్లు చేయడం, విలువ ఇవ్వడం. అలాగేనండి, మీ ఇష్టమండి, మీ ఆజ్ఞ ఎలా ఉందా, మీరు చెప్పినట్లు నేను చేస్తానండి అంటేనే మీకు జీవం. ఎంత స్పష్టంగా అంటున్నాడు, యెహోవాను హత్తుకొనిన మూలానే మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు. అంటే ఒకవేళ హత్తుకొనక వేరే బయలుబోయేరు దేవతలను మీరు అనుసరిస్తే వారు నాశనమైనట్టు మీరు కూడా నాశనం అవుతారు. 5వ వచనంలో, వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత, అలాగా రక్షణ పొందిన తర్వాత వారు ఆచరించాల్సిన కట్టడలను, విధులను వారికి నేర్పాడు. మీరు దేవుళ్ళలోకి వచ్చారు కనుక ఇలా ఉండండి. మీరు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కనుక ఇక ముందు మీరు ఇలా ఉండండి. ఇదిగో ఆచారాలు ఇవి. బాప్తిసం తీసుకోవడం ఒక ఆచారం. ప్రభు బలలో ప్రతి ఆదివారం పాలు పొందడం ఒక ఆచారం. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం ఒక ఆచారం. సాక్షిగా ఉండడం ఒక ఆచారం. దేవుడే పెట్టిన ఆచారాన్ని, కట్టడలను, మీరు విధులను నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ ప్రకారం చెయ్యాలి. నేర్చుకోకుండా ఎవరు ఏ పని చేయలేరు కదా. మీరు స్కూటర్ నడపాలన్నా, ఒక వాహనాన్ని డ్రైవ్ చేయాలన్నా నేర్చుకోవాలి కదా. అలాగే మోషే ద్వారా దేవుడు తన కట్టడలను నేర్పినప్పుడు మనం కూడా నేర్చుకోవాలి. మనకు తెలియదు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో, యుక్తముగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు తెలియదు. మనకు తోచినట్టు కాక, బోధకులు చెప్పినట్టు కాక, దేవుడు ఏమని వ్రాయించాడో, దేవుడు మోషే వంటి భక్తుల ద్వారా మనకు ఎలా ఉండమని చెప్పాడో, వాటిని మనం తప్పక ఏం చేయాలి? నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? 6వ వచనంలో, అన్నిటినీ గైకొనాలి. కొన్ని గైకొని కొన్ని మానివేయడం కాదు. వాటిని వింటే అది మీకు జ్ఞానము, వివేకము కలిగిస్తుంది. ఇతరులు మనలను చూచి వీళ్ళు జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకోవాలి. మనకంటే దేవుడు లేడు కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పుకుంటారు వాళ్ళు. మనకంటే బుద్ధి, జ్ఞానము, వివేకం మనకు లేదు. మన గ్రంథాలు మనలను ఇలా ఉండమని చెప్పట్లేదు. అయితే వాళ్ళ దేవుడు వారికి కట్టడ ఇచ్చాడు, ఒక పద్ధతి ఇచ్చాడు, ఆ ప్రకారం చెయ్యమని చెబుతున్నాడు అని మోషే చెప్తున్నాడు. దేవుని కట్టడను మనం వింటే, ఆజ్ఞలన్నిటినీ గైకొంటే మనకు జ్ఞానము, వివేకము కలుగుతాయట. చెప్పండి, ఏమేం కలుగుతాయి? ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యం కాదు, జ్ఞానము, వివేకము కలుగుతాయి. చుట్టుపట్ల వారు చూచి అంటారట, వీరు ఏ జనమట? జ్ఞానము, వివేకము గల జనములని చెప్పుకుంటారట. ఈ జ్ఞాన వివేకము ఎలా వస్తుంది? దేవుని ఆజ్ఞలు మనం వినడం వల్ల, నేర్చుకోవడం వల్ల వస్తుంది. సినిమాలు చూడడం వల్ల పాపము ఎలా చేయాలో నేర్చుకుంటాం. వార్తలు వినడం వల్ల రాజకీయం ఎలా చేయాలో తెలుసుకుంటాం.
కానీ జ్ఞానము వివేకం కలగాలంటే మోషే వంటి భక్తులు చెప్పిన దేవుని ఆజ్ఞలను మనం చక్కగా వినాలి, నేర్చుకోవాలి, గైకొనాలి. మొదటి వచనంలో వినుడి అని చెప్పాడు, 5వ వచనంలో నేర్చుకోండి అని చెప్పాడు, 2వ వచనంలో వాటిని గైకొనండి అని చెప్పాడు. అన్నిటినీ గైకొనాలి. గైకొనడం వల్ల మనకి ఏమొస్తుంది? జ్ఞానము. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి. జ్ఞానము వివేకము కలగాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను. మీ పిల్లవాడు చెప్పిన మాట వింటలేదా? దేవుని వాక్యం వినేలా చెయ్యి, అప్పుడు వాడికి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వారు కూడా ఉన్నారు. చదువుకున్న వారు ఆ బస్సు పైన ఏముందో ఆ బోర్డు చదువుతారు, చదివి ఓహో ఇది పలానా ఊరు వెళ్తుందా, నేను ఎక్కాల్సిన బస్సు ఇది కాదు అని ఇలా వెళ్ళి ఆ బోర్డు చదువుతారు. అక్కడ విజయవాడ అని ఉంది, ఓహో ఈ బస్సు ఎక్కితే నేను విజయవాడకు వెళ్ళగలుగుతాను. చదువుకున్న మూలాన ఆ బోర్డు చదువుకొని ఆ విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకొని తన గమ్యానికి తాను వెళతాడు. సో భక్తులు మనకు భక్తిని నేర్పినప్పుడు మనం నేర్చుకొని గైకొని జ్ఞాన వివేకులుగా ఉండాలి. అప్పుడు ఇతరులు మనల్ని చూచి వీరు జ్ఞానవంతులు వివేకులని చెప్పుకుంటారు. మనమంటే బొమ్మల్ని పూజిస్తున్నాం కానీ వీరు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని ఇతరులు మనల్ని చూచి చెప్పుకోవాలని 6వ వచనంలో మోషే చెబుతున్నాడు. తర్వాత 7వ వచనంలో దేవుడు మన మొర్ర వినేవాడు అని చెప్తున్నాడు. మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపంగా లేడు. లోకములో చాలా మంది గొప్ప జనమున్నారు, కులస్తులు ఉన్నారు, మతస్థులు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఏ గొప్ప జనమునకు వాళ్ళ దేవుళ్ళు ఎవరు సమీపంగా లేరు. వారు దేవుణ్ణి కలుసుకోవాలంటే కాళ్ళు పడిపోయేలాగా మెట్లెక్కి కొండపైకి ఎక్కాలి. గొప్ప జనము వాళ్ళు, కానీ వాళ్ళ దేవుడు కొండ మీద ఉన్నాడు, వాళ్ళ దేవుడు గుడి గోపురాల్లో ఉంటాడు. కానీ ఇలాంటి దేవుడు ఎక్కడా ఉండడు. ఆయన మనకు సమీపముగా ఉంటాడు. సమీపంగా ఎప్పుడు ఉంటాడు? ఆయనకు మనము మొర్ర పెట్టినప్పుడు ఆయన సమీపంగా, అంటే ప్రార్థన చేస్తేనే ఆయన మనకు అందుబాటులో సమీపంగా ఉంటాడు. చాలామంది చర్చికి వస్తారు కానీ ప్రార్థన చేసుకోరు. దేవుడికి ప్రార్థన చేసుకోకుండా ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు? ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరెవరు కనీసం ఒక అరగంట అయినా ప్రార్థన చేసుకున్నారు ఈవేళ? ప్రార్థన చేసుకుంటేనే ఆయన సమీపంగా ఉంటాడు. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన భక్తులు కీర్తనల్లో రాశారు, తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడు. ఈ వాక్యము చూసే వారు ఆ మాటను చెప్పగలిగారు. సో మనము మొర్రపెట్టాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. 9వ వచనంలో ఒక విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఏంటి జాగ్రత్త పడాలి? నీవు కనులారా చూచిన వాటిని మరిచిపోకుండానట్లు జాగ్రత్త పడు. అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఏమైతే విన్నావో, ఏమైతే నేర్చుకున్నావో, ఏమైతే నీవు చూచావో వాటిని మరువక జాగ్రత్త పడు అని చెప్పాడు. చూసారా? మర్చిపోకుండా ఉండాలంటే దానిని తరచూ వింటూ ఉండాలి. అప్పుడు మనం మర్చిపోకుండా ఉంటాం. ఒక లెక్చరర్ చెప్పే ఆ పాఠాలన్నీ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటుందట ఒక అమ్మాయి. అప్పుడు తన ఇంటికి వెళ్ళి మళ్ళా అదే రికార్డింగ్ 4-5 సార్లు వింటుందట. అప్పుడు పాఠం తనకి బాగా అర్థమైపోయింది. వినడం వల్ల మనము మర్చిపోకుండా ఉంటాము. సో మరువక ఉండునట్లు జాగ్రత్త పడు.
అవి మీ మనస్సులో నుండి మీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. ఎంత చక్కని మాట. నీ హృదయములో ఉన్న విషయాలన్నీ ఏంటి? వేటితో నీ గుండె అంతా నింపబడి ఉంది, నీ మనసంతా నింపుకొని ఉన్నావు? దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులా, లేకపోతే మరి ఇంకేమన్నానా? మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలి. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారేంటి? నిన్న ఒక ఆయన చెప్తున్నాడు నాతో, పిల్లలు పెట్టుకున్న ఈ చెవిదిద్దులు ఉంటాయి కదా, అవి అక్కడక్కడ పారేస్తున్నారండి, పారేసిన మూలన పోయాయండి అని అన్నాడు. నిజమే. ఆ బంగారు వస్తువులు, దస్తావేజులు, ఫోను, అవి జాగ్రత్త పెట్టుకోవాలి. బంగారు వస్తువుల్ని మనం అక్కడక్కడ పారేసామనుకోండి, మామూలోళ్ళే దొంగలైపోతారు. వీళ్ళకి ఎక్కువైపోయినట్టున్నాయి, అక్కడక్కడ పారేశారని చెప్పి అది జేబులో వేసుకొని వెళ్ళిపోతారు. మనము ఏదైనా వస్తువుని జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే దేవుని వాక్యాలు, ఆజ్ఞలు కూడా మన మనసులో భద్రపరచుకోవాలి. వాటిని తరచూ అప్పుడప్పుడు వింటూ చదువుకుంటూ ఉండాలి. వాటిని నీ బిడ్డలకు నేర్పు అని అంటున్నాడు. 10వ వచనంలో, హోరేబులో నీ దేవుడు యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అన్నాడు. ఆయన సన్నిధికి వచ్చి కూర్చబడి అంటే గ్యాదర్డ్ అని, ఆయన సన్నిధిలో మనము కూర్చబడాలి, అసెంబుల్ అవ్వాలి. తర్వాత అక్కడ నిలిచి ఉండాలి. తర్వాత బ్రతుకు దినములన్నీ దేవునికి భయపడడం నేర్చుకోవాలట. ఏమి నేర్చుకోవాలి? పాస్టర్కు భయపడడం నేర్చుకోవడం కాదు. పాస్టర్ గారు ఎప్పుడూ ఆదివారం ఒక్కరోజు మనల్ని చూస్తారంతే, కానీ దేవుడు నిత్యము మనల్ని గమనిస్తూ ఉంటాడు గనుక దేవునికి భయపడము నేర్చుకోవాలి. ఎప్పుడెప్పుడు భయపడాలి? ప్రతి ఆదివారం అని చెప్పండి. ఎప్పుడెప్పుడు? అక్కడ ఏమని రాస్తుందంటే, బ్రతుకు దినములన్నీ చచ్చే వరకు ప్రతిరోజు. అమ్మో, దేవుడు వింటున్నాడు, నా హృదయ స్థితి అంతా దేవుడికి తెలుసు, నేను చెడ్డ ఆలోచనలతో ఉంటే దేవుడి శిక్ష నాకు వస్తుంది అని దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. తర్వాత పిల్లలకు కూడా నేర్పాలి. మరి మీరు మీ పిల్లలకు ఫ్యాషన్ నేర్పుతున్నారా, లేక దేవుని యందలి భయభక్తులు నేర్పుతున్నారా? వారికి నా మాటలు వినిపించదను గనుక వారు నేర్చుకొని ఇతరులకు. సో మనము నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. మనకు తెలిసిన విద్యే కదా మన పిల్లలకు మనం నేర్పుతాం. కూతురుని అత్తవారింటికి పంపే ముందు అన్నం ఎప్పుడు వార్చాలో నేర్పాలి, లేకపోతే అత్తగారు ఒక్క దెబ్బ కొడద్దే. ఎవరితే నీకు నేర్పింది? అన్నం వార్చడమే నీకు రాదా అని అడుగుద్ది. మంచిగా బిర్యానీ చేయడం నేర్పాలి. ఆడపిల్లలు తల్లులకు ఫోన్ చేస్తారు, మమ్మీ నువ్వు భలే చేస్తావు, ఎలా చెయ్యాలి అని అడుగుతారు ఫోన్లో. ఇప్పుడు తెలుస్తుందమ్మా నీకు, అత్తవారింటికి వెళ్ళాక ముందు తాలింపు పెట్టాలి, ఆ తర్వాత మనం సన్నగా తరుక్కోవాలి, తర్వాత వెయ్యాలి, నీళ్ళు వేయాలి, ఉడికిన తర్వాత మసాలా వెయ్యాలి. ఇవన్నీ పిల్లలకు తల్లులు భోజనం వండడం, ఆహారం సిద్ధపరచడం నేర్పుతున్నారే గాని దేవుని కట్టడలు నేర్పట్లేదు. దేవుడు చెప్పాడు మోషే ద్వారా, మీరు నేర్చుకోవాలి, మీ పిల్లలకు కూడా నేర్పాలి. ఆయన నాతో చెప్పిన దినము, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు నేర్పాడు, దానిని నేను మీకు నేర్పిస్తున్నాను అన్నాడు. ఇక 12-15 వచనాల్లో దేవుడు అగ్ని మధ్య నుండి వారితో మాట్లాడాడట. వారు దేవుని స్వరాన్ని విన్నారే గాని ఏ స్వరూపాన్ని చూడలేదు. యేసు ప్రభు కూడా ఈ మాటలు చెప్పాడు.
వారు కేవలం విన్నారంతే, కానీ ఎవరిని చూడలేదు. సో దేవుడు కనిపించడు. వాళ్ళేమో ఫస్ట్ ఏమంటారంటే, దేవా మాకు కనబడు. చచ్చిపోతావురా బాబు కనబడితే. అదేం ప్రార్థన? ఆయన కనిపించడు, ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మ. మన ఆత్మ ఎలా కనబడదో అలాగే దేవుడు కూడా కనిపించడు. ఆది నుండి కూడా ఎవ్వరు ఎన్నడూ దేవుణ్ణి చూచి ఉండలేదు అని ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, మోషే కూడా చెప్పాడు. వాళ్ళు ఆయన స్వరము విన్నారే గాని ఆయనను చూడలేదు అని 16 నుంచి 19 వచనాల్లో మీరు కూడా వాళ్ళు చేసిన పొరపాటు చేస్తే మీరు చెడిపోతారు అని చెప్పాడు, నాశనం అయిపోతారని చెప్పాడు. ఏంటి వాళ్ళు చేసిన పొరపాటు? ఏ జంతువు బొమ్మనైనా 17వ వచనంలో పక్షి బొమ్మ కానీ, 18లో పురుగు కానీ, పురుగు అంటే పాము, చేపల బొమ్మలు కానీ, కొంతమంది పాస్టర్లు వాళ్ళ కారు మీద చేప బొమ్మ వేసుకుంటారు. ఎందుకు చేప బొమ్మ వేశారు? మేము మనుషులను పట్టు జాలర్లు అన్నాడు. అసలు ఏ రూపమును పెట్టుకోవద్దంటే వీళ్ళు చేప బొమ్మ పెట్టుకుంటారు, పెద్ద పోజు. అంటే చేప బొమ్మ అమెరికాలో పెట్టగానే అది మనుషులను పట్టే జాలర్లట. గ్రంథం చదవకండి, అజ్ఞానం అంతాను. ఏమేం పెట్టకూడదు? పక్షి బొమ్మ కానీ, జంతువు బొమ్మ కానీ, పురుగు బొమ్మ కానీ, చేప బొమ్మ కానీ, ఆడమనిషి బొమ్మ కానీ, మగ మనిషి బొమ్మ కానీ, మరి ఏ స్వరూపాన్ని మీరు చేసుకోనకూడదు. ఏ స్వరూపము కూడా, దేవదాసయ్య బొమ్మ కానీ, లేకపోతే లూథర్ బొమ్మ కానీ, పోపు బొమ్మ కానీ, క్లారెట్స్ బొమ్మ కానీ, మరియమ్మ బొమ్మ కానీ, యేసు ప్రభు బొమ్మ కానీ, సిలువ బొమ్మ కానీ, ఏ స్వరూపం అంటే ఏ ఐడల్ వద్దంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే మనం బతుకుతాం, లేకపోతే నాశనమే. దేవుడు వద్దన్న దాన్ని ఎందుకు చేయాలి? పైగా వివరణ ఇస్తున్నాడు. ఏ చేప బొమ్మ కానీ, ఏ పక్షి బొమ్మ కానీ, ఏ జంతువు బొమ్మ కానీ, ఆడమనిషి దేవత బొమ్మ కానీ, మగ దేవుడు బొమ్మ కానీ, ఎంత వివరణగా చెప్పాడు. ఒకవేళ మీరు అలా చేస్తే చెడిపోతారు. ఎలా చేస్తే? నా రూపమును మీరు దేనికి ఇవ్వద్దు, జంతువుకి ఇవ్వద్దు, పక్షికి ఇవ్వద్దు, నేలను ప్రాకు పురుగు పాముకి ఇవ్వద్దు, ఆడమనిషి బొమ్మ కానీ, ఆడదు కానీ, మగదు అసలు ఏమి చేయొద్దు అన్నాడు. మరి ఏనాడు చదవలేదంటారా వీళ్ళు? సిలువలు పెట్టుకుంటారు. యేసుప్రభు బొమ్మే పెట్టేశారు. ఆయన యేసుప్రభు కాదులేండి. యేసుప్రభు అలా ఉంటాడా? యూదులు తల పెంచుకోవడం అది అవమానం అని చెప్తుంటే యేసుప్రభుకి పొడుగు జుట్టు పెట్టేశారు. ఎందుకు అలాంటి దృశ్యాలు? ఆయన ఏం చెప్పాడో అది విని నేర్చుకోవడం ముఖ్యం కానీ ఆయన స్వరూపము ముఖ్యం కాదు. ఆయన స్వరము, చెప్పండి ఏది ముఖ్యం? స్వరూపమా స్వరమా? ఆయన మాట విని ఆ ప్రకారం చేయడమే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కానీ నువ్వు ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు, ఎంత తెల్లగా ఉంటావు, నీకు గడ్డం ఉందా, నీకు జుట్టు ఉందా, ఎంత పొడుగు ఉంటావు, ఎంత లావు ఉంటావు, దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ఏ స్వరూపమునైనను నీవు కలిగి ఉండొద్దని చెప్పాడు. సో దేవుని మీద మనకి రవ్వంత భక్తి, వినయము, విధేయత ఉన్న ఏ బొమ్మను మనం పెట్టుకోకూడదు. పైగా ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాడు 19లో, సూర్య చంద్ర నక్షత్రాల వైపు చూడొద్దు. నక్షత్రం ఏంటి అని అడగొద్దు, ఏ నక్షత్రంలో పుట్టావు అని అడగొద్దు. అమావాస్య ముందు మేమేమి చెయ్యము, ఏ రోజు అమావాస్య వచ్చింది, మూఢం ఏ రోజు పోతుంది, అమావాస్య వెళ్ళిపోయాకే మా పనులు మేము చేసుకుంటాం, అమావాస్య ముందు మేమేమి చెయ్యము అంటే చంద్రుడి వైపు చూడొద్దు, నక్షత్రాల వైపు చూడొద్దు, సూర్యుడికి నమస్కారము చేయొద్దు, వాటికి నమస్కరించవద్దు, వాటిని పూజించవద్దు. పూజ అంటే ఒక వ్యక్తి ఎదురుగా దండాలు పెట్టడం. పూజ అంటే ఒక వస్తువు, ఒక విగ్రహం ముందు ఓ సాష్టాంగ పడడం. సో పూజించొద్దు, నమస్కారము చేయొద్దు అన్నాడు.
ఇవి దేవుని ఆజ్ఞలు. మీరు స్వకీయ జనముగా ఉండండి, అందుకే మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించాను. బీ సెపరేటెడ్, మీరు ప్రత్యేకింపబడండి. లోకములో ఉన్న క్రైస్తవులు ఆచరించిన ఆచారాలు ఆచరించకుండా మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు నా స్వకీయ జనం, నేను ఏర్పరచుకొనిన జనం. నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, నా కట్టడల ప్రకారం మీరు జీవించేవారుగా ఉండండే గాని లోకములో ఉన్నట్టు మీరు ఉండొద్దు. లోకములో ఉన్న ఫ్యాషన్స్ మీరు చేయొద్దు. లోకములో ఉన్న ఆచారాలు మీరు అనుసరించొద్దు. స్వకీయ జనంగా ఉండండి అని ప్రభు వారితో చెప్తున్నాడు. అందుకే మిమ్మల్ని రప్పించాను. ఎందుకు మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించాను? మీరు స్వకీయ జనముగా ఉంటారని, ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారని మిమ్మల్ని పాపములో నుండి, ఆచారాల్లో నుండి ప్రత్యేకించాను. మళ్ళా మీరు అలాంటి ఆచారాల్లోకి వెళ్తారు ఎందుకు? విగ్రహంలో జీవము లేదని కదా సత్యవంతుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. నమ్ముకున్నాక కూడా మళ్ళా బొమ్మలు ఎందుకు అని దేవుడు ఆపోతున్నాడు. 23వ వచనంలో దేవుడు ఏర్పరిచిన నిబంధనను మర్చిపోవద్దు. దేవుడు ఆజ్ఞాపించినట్లు ఏ రూపము కలిగిన విగ్రహమునైనా చేసుకోవద్దు. జాగ్రత్త, మీరు నా బిడ్డలు. నా స్వకీయ సాంపాద్యముగా మిమ్మల్ని నేను సెపరేట్ చేశాను. ప్రత్యేకంగా ఉండండి. నేను ఆజ్ఞాపించినట్లు ఏ రూపము కలిగిన విగ్రహమునైనా, అది అండర్లైన్ చేసుకోండి, అది నా బొమ్మే అన్నట్టు ఎవరైనా పెట్టినా దాన్ని చేసుకోవద్దు. జాగ్రత్త అని ఉందా బైబిల్లో? జాగ్రత్త అంటే ఏంటి? నాశనం అయిపోతారో రే, జాగ్రత్త, అలాంటి పని చేయకు అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడట? 24లో చదవండి. దహించు అగ్ని అట ఆయన. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. అంటే ఏంటి, సీలు పెట్టుకున్నావా, సర్లే నాదే కదా ఉంచుకో అంటాడా? ఆయన మాట అన్నాడంటే మాట మాటే, మాట తప్పనివాడు ఆయన. రోషము గల దేవుడు. జాగ్రత్త, అగ్ని అన్నాడు అంటే అర్థం ఏంటి? దహించేస్తాను, కాల్చేస్తాడు. జాగ్రత్త. చూసారా? జాగ్రత్త అని చెప్పి మళ్ళా మరుసటి వచనములో దేవుడు దహించు అగ్ని జాగ్రత్త అంటే అర్థం ఏంటి? నిన్ను కాల్చి పడేస్తాడు. జాగ్రత్త. ఆయనకు చెందాల్సిన మహిమను నీవు బొమ్మలకి గాని దేనికి గాని ఇచ్చేవా? జాగ్రత్త. దేవుడు రోషము గలవాడని ఎందుకు చెప్పాడంటే ఆయన ఏ మాట అన్నాడో దానిని చేసేస్తాడు అని అర్థం. సో ఆయన చెప్పినట్టు మనము దేవునికి చెందాల్సిన మహిమను ఏ రూపానికి కూడా ఇవ్వకూడదు. దేవుడు వద్దన్న దాన్ని మనం మానేయాలి. ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడమే గాని బొమ్మలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. సరే, దేవుని ఆరాధించడం అంటే ఏంటో, ఏ రూపాన్ని పెట్టుకోకూడదు. ఆయన కట్టడలను బోధించినప్పుడు మనం వినాలి, నేర్చుకోవడమే ఆరాధన. మనం యోగ్యముగా ఉండి మొరపెడితేనే ఆయన మన ప్రార్థన విని మనకు సమీపంగా ఉంటాడు. యోగ్యముగా మనం ఆరాధన చేయాలి. దేవుని వాక్యాన్ని మరువక హృదయంలోంచి తొలగిపోకుండా జాగ్రత్త చేసుకోవాలి. మరి మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. మరి ఏ రూపమును మనం కలిగి ఉండకూడదు. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటో చూచాము. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో కొన్ని మేళ్లు చదువుకుందాము. మొదటి వచనంలో మనము బ్రతికి దేవుడిచ్చిన దేశానికి వచ్చి దానిని మనం స్వాధీనపరుచుకున్నాము గనుక దేవునికి స్తోత్రము. కనాను వంటి సమృద్ధిలోనికి దేవుడు మనలను తీసుకొచ్చాడు. పాలు అనగానే వాక్యం, తేనె అనగానే వాక్యం. సో పాలు తేనెలు వంటి సమృద్ధి అయిన వాక్యములోనికి దేవుడు మనలను తీసుకొచ్చాడు. వాళ్ళేమో కనాను వెళ్ళారు, మనమేమో భక్తిలోకి వచ్చాము. కనుక దేవుడు మనకు ఈ దేశాన్ని స్వాధీనపరిచినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం.
4వ వచనంలో దేవుణ్ణి హత్తుకొనినందున మనము నేటి వరకు ఎలా ఉన్నాం? అందరూ చెప్పండి, సజీవంగా ఉన్న వారందరూ చెప్పండి. దేవుణ్ణి హత్తుకున్న మూలానే మనం ఎలా ఉన్నాం? అంటే దేవుడు మన భక్తికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఇంకోలా అడుగుతాను, చెప్పండి మీకు అర్థమైంది లేదో. మనము నేటి వరకు సజీవంగా ఉండడానికి కారణం ఏంటి? దేవుణ్ణి హత్తుకున్న మూలాన ఆయన మనలను సజీవులుగా ఉంచాడు. దానికి దేవుని స్తుతించొద్దా? ఏమని స్తుతించాలి చెప్పండి? దేవా, నేను నిన్ను నమ్ముకొని నిన్ను హత్తుకొని ఉన్న మూలన నన్ను నేటి వరకు, ఈ రోజు వరకు సజీవంగా జీవంతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. తర్వాత 6వ వచనములో ఆయన కట్టడలే మనకు జ్ఞానము వివేకము ఇచ్చాయి. 5వ వచనములో ఆయనే మనకు నేర్పించాడు. ఏమి నేర్పించాడు? కట్టడలను విధులను నేర్పించాడు. వాటిని నేర్చుకోవడం వల్ల మనకు ఏమొచ్చాయి? సో దేవా, నాకు బిల్డింగ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు కట్టేదేంటి? దేవుణ్ణి నమ్మని వాడు కూడా కట్టాడు మీ పక్కన. వాటి గురించి కాదు, దేవా నీ వాక్యము ద్వారా నీ కట్టడలు నాకు బోధించి జ్ఞానము వివేకము ఇచ్చినందుకు నీకు. వాళ్ళకు డబ్బు ఉంది కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పాపాలు పెంచుకుంటున్నారు కానీ వాటిని తగ్గించుకోవడం, పోగొట్టుకోవడం వారికి తెలియదు. వారి జ్ఞానంతో వారు నరకంలో పడుతున్నారు కానీ దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో మనము నరకాగ్ని గుండాన్ని శిక్షను తప్పించుకుంటున్నాం. ఆయనే మనకు నేర్పించాడు. ఎవరు నేర్పించారు? దేవుడే మంచి టీచర్లా ఉండి మోషే వంటి భక్తుల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమి దొంగ వేషాలు నేర్చుకోలేదు కదా. దేవునికి స్తోత్రం. మనమేమి కులాలు మతాలు నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. మనమేమి బూడిద బుధవారాలు లెంట్ సీజన్లు మనం నేర్చుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన మందిరంలో ఏ సిలువలు బొమ్మలు లేవు. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ఎగిరెగిరి పడేలాగా, కింద పడి కొట్టుకునేలాగా మనకు నేర్పలేదు. ఆ బాపతంతా వేరు. వారు దొంగలు, మోసగాళ్ళు, వ్యభిచారులు, అబద్ధికులు. వారికి కడుపే వారి దేవుడు. వారు పనికి మాలిన వేషాలన్నీ వేస్తారు కానీ వారికి భక్తి అంటే ఏంటో వాళ్ళని చూసి మనం జాలిపడాలి. వాడెవడో మంచి శుక్రవారం అని ఒక రోజు పెట్టుకొని సిలువు పట్టుకొని మోస్తున్నాడు, ఇలాగా పెద్ద అంగి వేసుకొని. ఊళ్ళో జనమందరూ, ఒరే మనమేమో దేవతా విగ్రహాన్ని మోసుకుంటూ ట్రాక్టర్ మీద వెళ్తున్నాం, వీళ్ళేమో సిలువను మోసుకుంటూ వెళ్తున్నారు. ఓ దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మనమేమో బొమ్మ ఎట్టుకున్నాం, వీళ్ళేమో చెక్క ఎట్టుకున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి అని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులకు అలా ఉండమని దేవుడు చెప్పలేదు. ఒరే దేవుడు అంటే సిలువు కాదురా బాబు, దేవుడు ఆత్మ. మనుషులు ఎవ్వరు ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఆయన స్వరాన్ని ఆది నుండి వింటూ వచ్చారు కానీ ఆయన రూపాన్ని ఏ మానవుడు ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు చదవక అజ్ఞానంలో ఉన్నారు. దేవునికి ఎన్నో స్తోత్రాలు. మనకు ఆయన నేర్పాడు, జ్ఞానము వివేకమును ఇచ్చాడు. 7వ వచనంలో మొర్రపెట్టగా సమీపముగా ఉన్నాడు. అలా ఎవ్వరికీ లేడు, ఎన్నడూ లేడు. ఆయన ఎక్కడున్నాడు? నేను సగం చెప్పి మానేస్తాను, మీరు మిగిలింది గట్టిగా చెప్పండి. మనము మొర్రపెట్టగా ఆయన సమీపముగా ఉన్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, ఆయన సమీపముగా ఉండినట్టు ఏ జనమునకును వాళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు వారికి సమీపముగా లేడు. వాళ్ళు కొండెక్కాలి, వాళ్ళు ఒక క్యాసెట్ వేయాలి, వాళ్ళు రికమెండేషన్ తీసుకోవాలి, ఎక్కడికో వెళ్ళాలి, కాలుకు చెప్పులు వేసుకోకుండా. వాళ్ళు ఇలా బాధపడుతూ ఎన్నో మైళ్ళు వెళ్ళాలి, మెట్లు ఎక్కాలి, అందమైన జుట్టును బోర్డు చేసుకోవాలి, వారి డబ్బంతా హుండీలో వేసేయాలి, మళ్ళా గుండ్లుతో రావాలి మళ్ళా వెనక్కి. కానీ మన దేవుడు మనకు ఎలా ఉన్నాడు? దేవా నాకు సమీపంగా ఉన్నందుకు నీకు.
ఒకవేళ మీకు ఏదైనా ఆపద, భయము, నొప్పి, కలవరం వచ్చిందనుకోండి, మీరు పరుగున పాస్టర్ గారు తలుపు తీయండి, మందిరంలోకి వస్తాను అని మీరు వస్తారు ఇక్కడికి. అని ఇక్కడే ఉన్నాడు దేవుడు, మీ దగ్గర కూడా ఉన్నాడు. మీరు నడుస్తున్నప్పుడు రోడ్డు మీద కూడా ఉన్నాడు. మనం ఎక్కడుంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మోషే చెప్పిన మాట ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. ఏ దేవుడును సమీపంగా ఉన్నవాడు ఎవడు లేడని చెప్పాడు. సో ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఉండి మనము మొరపెట్టినప్పుడు వాటిని వింటూ మనకు జవాబు ఇస్తున్నాడు. 8వ వచనంలో దేవుడిచ్చిన వాక్యములోని కట్టడలు ఎలాంటి విధులట? నీతి విధులు. చెప్పండి అందరూ, ఏంటి విధులు? మనలాంటి నీతి బోధ ఎవరికీ లేదు. మనలాంటి పరిశుద్ధ గ్రంథము ఎవరికి లేదు. అందుకనే అది నలుపు అట్ట అయినా దాని మీద గోల్డ్తో ముద్రించారు. ఏమని? గోల్డ్ పెయింట్తో, పరిశుద్ధ గ్రంథము. ఎందుకు దానిని పరిశుద్ధ గ్రంథము అన్నారంటే దానిలో నీతి విధులు ఉన్నాయి. 100 అబద్ధాలాడి పెళ్లి చేయమని మాటలు దానిలో లేవు. పెళ్ళవడం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం, అది మనకున్న నీతి విధి ఏ గొప్ప జనానికి లేదు. కనుక దేవుడు మనకు నీతి విధులు ఇచ్చినందుకు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఇంకేమున్నది చూడండి, 10వ వచనంలో దేవుని యొద్దకు మనల్ని ఆయన సమకూర్చి ఆయన సన్నిధిని నిలిచి భయపడడం మనకు నేర్పాడు. ఆయన నాతో చెప్పిన దినము, మనకేమో ఆదివారం, దేవుడు మనలను సమకూర్చి భక్తిని నేర్పుతున్నాడు. ఏమి నేర్పుతున్నాడు? మనం ఏమైనా ఆచారాలు నేర్చుకుంటున్నామా? రాజకీయం నేర్చుకుంటున్నామా? లేదు. దేవుడే మనల్ని సమకూర్చాడు. ఇక్కడ దేవుడే మనల్ని తన సన్నిధిలో నిలిపాడు. దేవుడే భయపడ నేర్పుతున్నాడు. అంటే దేవునికి భయపడడం ఆయన మనకు నేర్పుతున్నాడు. ఎంత మంచి భావమో. ఖచ్చితంగా ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు భయభక్తుల్లో పెరుగుతారు. చులకనగా ఉండేవాడు పోన్లే అనుకున్నవాడు పిల్లలు చెడిపోతారు. మన దేవుడు కూడా తనకు భయపడడం అంటే ఏంటో మనకు నేర్పాడు, మనల్ని సమకూర్చాడు. 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడాడు, మనం ఆయనను చూడకపోయినా ఆయన స్వరము మాత్రము విన్నాము, వినుచున్నాము. 15వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినము మీరు ఏ స్వరూపమును చూడలేదు. దేవుడు స్వరూపం మనం చూడలేము, మనకు వద్దు, కానీ ఆయన మాట మాత్రం ఆయన మనకు వినిపిస్తున్నాడు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని గృహకూటాల్లో, ప్రతిరోజు టీవీ ద్వారా మనం వాక్యాన్ని వింటున్నాము. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము మనము వినుచున్నాము, మనం వినగలుగుతున్నాము కనుక దేవునికి స్తోత్రము. 14వ వచనంలో మనము అనుసరించవలసిన కట్టడలను, విధులను మోషే వంటి భక్తుల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మనల్ని ఒక చిన్న పిల్లాళ్ళ కూర్చోపెట్టి, స్కూల్లో పిల్లలకు ఎలా టీచరు పాఠాలు నేర్పుతారో అలా కూర్చోబెట్టి మనకు ఆయన నేర్పిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. తర్వాత 19వ వచనంలో మన దేవుడు సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు ఆయన పంచిపెట్టాడట. ఏంటవి పంచిపెట్టాడు? 16వ వచనంలో జంతువు అంటే మేక. మనం మటన్ తింటాం కదా, ఇది ఎవరు పంచారు? మనకి దేవుడు పంచాడు. తర్వాత పక్షి 17వ వచనంలో, పక్షి అంటే కోడి. మీరు చికెన్ తింటారు కదా, ఇది ఎవరిచ్చారు మనకి? అక్కడున్న మాట ఏంటంటే, మీకు తినమని ఇచ్చిన వాటిని మీరెందుకు పూజలు చేస్తున్నారయ్యా? నేనే దానిని మీకు పంచి ఇచ్చాను. ఇదిగో మేక మాంసం తిను, ఇదిగో కోడి తిను, ఇంకోటి ఏముంది? చేపలు తిన్నారా? ఎన్ని చేపల ముక్కలు తిన్నారు? కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఇక్కడ పురుగు అన్నాడు. మరి ఏం పురుగులో చైనా వాళ్ళు తింటారులేండి, మనకొద్దు. దేవుడు పంచిపెట్టాడు. ఎవరు? మనం తినే ఆహారం అంతా ఎవరు పంచిపెట్టబడ్డి మనం తినగలిగాం? దేవుడు. మన దేవుడు సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు ఆయన పంచిపెట్టాడు. ఇవి అన్నీ దేవుడే మనకు పంచిపెట్టాడు. సో మనం తినిన మటన్ కొరకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనం తినిన చికెన్ కొరకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనం తినిన ఫిష్, చేప కొరకు దేవునికి స్తుతులు. అవునండోయ్, ఎప్పుడు ఇలాగ దేవుని ఎప్పుడు మేము స్తుతించలేదు. దీని కొరకు కూడా స్తుతించాలంటే ఆయన ఇచ్చినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పొద్దా? ఓకే, అందుకనే కొత్త కొత్త మేళ్ళు అని చెప్తుంటాను. తన 20వ వచనం చూడండి. దేవుడు మనల్ని చేయి పట్టి మనము తనకు స్వకీయ జనముగా ఉండుటకు ఇనుప కొలిమి వంటి ఐగుప్తులోంచి మనల్ని రప్పించాడు. ఎంత గొప్ప మాట ఇది! ఒక బురదలో కూరుకుపోయే బిడ్డను తండ్రి ఎలా చేయి పట్టుకొని ఇలా పైకి లాగి గట్టి స్థలములో రాతి మీద నిలబెడతాడో, అలాగే ఐగుప్తు వంటి కొలిమిలో, ఇనుప కొలిమి అంటే, కొలిమి అంటే ఏంటి? మండేది, అగ్ని. ఇశ్రాయేలీలు ఐగుప్తులోనే ఉండిపోయి ఉంటే వారు నాశనమైపోయి ఉండేవారు. అంటే ఐగుప్తి శ్రమలు, ఐగుప్తి దేశము, పాప జీవితము ఇనుప కొలిమితో పోల్చాడు. అలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుడు మనలను బయటకు తీసుకొచ్చాడు. ఎలా ఉండుటకు? తనకు స్వకీయ జనముగా ఉండుటకు మనల్ని కొలిమిలో నుండి రప్పించాడు. ఈ విషయాన్ని మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను కొలిమిలో నుండి విడిపించినందుకు నీకు స్తోత్రాలని. తర్వాత 23వ వచనంలో దేవుడు మనకు నిబంధనను ఏర్పరిచాడు. నిబంధన అంటే కట్టడ. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలాంటి చేయకు, బొమ్మలు పెట్టుకోకు, ఇలా నడుచుకో, వారానికి ఒక రోజు విశ్రాంతి తీసుకో, నా సన్నిధిలోనికి రా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందు, టీవీలో వచ్చే ప్రతి చెత్త చూడకు, ప్రత్యేకంగా ఉండు, భక్తులతో నీకు నేర్పిస్తున్నాను, వాటిని నేర్చుకో, వాటిని విను అని ఒక మంచి నిబంధనను ఏర్పరిచాడు, విధానాన్ని ఏర్పరిచాడు. అందుకని మన చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని 2 భాగాలు చేశారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. నిబంధన అంటే ఆయన కట్టడ అన్నమాట. పూర్వము ఇశ్రాయేలీలకు విధించిన నిబంధన. క్రొత్త నిబంధన కాలంలో మన కొరకు నియమించిన నిబంధన. ఒక ఆయన అన్నాడు, నిబంధన జనులం అనే ఒక పాట కట్టాడు. మేము నిబంధన జనులము, తాడు బంగురం లేని వాళ్ళం కాదు. మాకొక దేవుడు ఉన్నాడు, మాకొక కట్టడ ఉంది, మాకొక నియమం ఉన్నది, మాకొక ఆదివారం ఉన్నది, మాకొక పద్ధతి ఉన్నది అని పాట కట్టి పాడుతున్నాడు. మనం నిబంధన జనులము. సో దేవుడే మనకు నిబంధనను ఏర్పరిచాడు. వాళ్ళకుందా అడగండి? వాళ్ళకు లేదు. తర్వాత 24వ వచనంలో ఆయన ఎలాంటి వాడో మనం చెప్పి ఆరాధించాలి. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? దహించు అగ్ని, రోషము గల. మన దేవుడు ఎలాంటి వాడు అంటాను? మీరందరూ రోషము గల దేవుడని గట్టిగా చెప్పండి, సరేనా? రెడీగా ఉన్నారా? మన దేవుడు ఎలాంటి వాడు? రోషము అంటే అర్థం ఆయన ఏం చెప్పాడో దానిని చేసేవాడు. మళ్ళొకసారి మనం మేళ్ళు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మనము బ్రతికి ఆయన దేశానికి భక్తిలోకి వచ్చాము. ఆయన కట్టడే మనకు జ్ఞాన వివేకాల్ని ఇచ్చింది. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. 7వ వచనంలో ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 8వ వచనంలో నీతి విధులు మనకు నేర్పిస్తున్నాడు. మనల్ని సమకూర్చి తన యందు భయభక్తులు నేర్పుతున్నాడు. మనం ఆయనను చూడకపోయినా తన స్వరము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
భక్తుల ద్వారా తన విధులను మనకు నేర్పిస్తున్నాడు 14లో. తర్వాత మన కోసం ఆయన పంచిపెడుతున్నాడు, ఆహారాన్ని పంచిపెడుతున్నాడు. ఇశ్రాయేలీలు మాంసము తినాలనుకున్నారు. పూరీళ్లను, పక్షులను వాళ్ళ గుమ్మం ముందు వాలేలా, ఇంకా నయం కూర కూడా వండి నోట్లో పెట్టమని చెప్పలేదు. నీ ఇంటి ముందుకు తెచ్చాను, నీవు కట్ చేసుకొని కాల్చుకొని తిను అని వాళ్ళను బద్ధకస్తులుగా చేయకుండా చక్కగా తాజాగా మంచిగా బ్రతికిన పక్షుల్ని వాళ్ళ ముందుకు రప్పించాడు. ఇదే దేవుని ప్రేమ. సో మీ గిన్నెల్లో ఎన్నిసార్లు చేపల కూర వండుకున్నారు, చికెన్ వండుకున్నారు, మటన్ వండుకున్నారు, ఇవన్నీ దేవుడు మనకు పంచి ఇచ్చాడనే ఉద్దేశంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుదాం. తర్వాత మనలను చేయి పట్టుకొని ఇనుప కొనుమిలో నుండి తీసుకొచ్చి తన స్వకీయ జనంగా చేసుకున్నాడు. మనకు ఒక నిబంధన ఏర్పరిచాడు. ఆయన రోషము గలవాడుగా, దహించు అగ్నిగా ఆయన ఉండినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుదాం. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ గొప్ప నామమునకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఓటికుండ వంటి వాడను నన్ను జీవముతో ఉంచి నైనా నా కాళ్ళ మీద నేను నడుచుకొని నీ సన్నిధికి రాగలిగే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. నీవెంతో మంచి దేవుడవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దానికంటే మరి ఎక్కువగా నన్ను ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు నాయన. వారిని ఇనుప కొలిమి వంటి ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చినట్లు, స్వకీయ జనముగా చేసుకొనినట్లు నన్ను కూడా పాపము నుండి, శాపము నుండి, ఆచారాల్లో నుండి, నైనా పాపము యొక్క దాస్యములో నుండి నన్ను బయటికి తెచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డగా నన్ను ప్రతిష్ఠించినందుకు స్తోత్రాలు. నన్ను నీ సన్నిధిలో నిలవబెట్టి నేను జీవముతో ఉంచి నీ మార్గాలు నాకు బోధిస్తున్నావు నాయన. నాకు దేవుడుగా ఉన్నావు తండ్రి. ఒక విద్యార్థికి ఒక టీచర్ ఎలా నేర్పిస్తాడో, ఓ మంచి గురువులా ఉండి భక్తిని, నీ యందలి భయభక్తులు నాకు నేర్పుతున్నందుకు స్తోత్రాలు నాయన. నీ కట్టడల వలననే నీ యందలి భయభక్తులు నేను నేర్చుకోగలిగాను. జ్ఞానమును, వివేకమును నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. లోకములో ఎంతో మందికి లేని గొప్ప భాగ్యమును మీరు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నైనా. నైనా వారు విగ్రహాన్ని పూజిస్తున్నారు, కొండ మీద పెట్టుకున్నారు, ఆ బొమ్మను గుడి లోపల పెట్టుకున్నారు నాయన. అయితే మీరు నాకు సమీపంగా ఉన్నారు, దూరముగా లేరు. నేను మొర్ర పెట్టగానే నా మొర్ర మీరు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీ విధులన్నీ నీతిగల విధులు నాయన. నేను వాటిని నాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం టీవీ ద్వారా నాయన, ఫోన్ ద్వారా తండ్రి, నీ సన్నిధి ద్వారా నీ మాటలు, నీ మార్గాలు నాకు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, మీరెవరో నేను చూడలేను. నీవు దహించు అగ్నిని నేను ఎలా చూడలేను, అలాగే నిన్ను కూడా చూడలేను. కానీ నీవు నన్ను విడిచిపెట్టక నీ స్వరమును నాకు వినిపిస్తున్నావు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నీ భక్తుల ద్వారా భక్తి ఏంటో నాకు నేర్పిస్తున్నావు. ఎంతో ఆహారాన్ని ఇస్తున్నావు. చికెన్, మటన్, ఫిష్ నైనా, ఇవన్నీ మీరు సిద్ధపరిచినవే మా కొరకు. వాటి నిమిత్తమై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నైనా. నాకు ఒక నిబంధన ఇచ్చావు, ఒక మార్గమును ఏర్పాటు చేశావు. ఎలా నడుచుకోవాలో నాకు చెబుతున్నావు తండ్రి. నన్ను విడిచిపెట్టలేదు. నీకు స్వకీయ జనముగా ప్రత్యేకించుకున్నందుకు స్తోత్రం. ఎందుకు నైనా నా మీద అంత ప్రేమ? నీ గొప్ప సంకల్పంలోనికి నన్ను తెచ్చుకున్నందుకు నేను నీకు తిరిగి ఏమివ్వగలను? నీ ప్రజల మధ్యలో నిలువబడి మీరు చేసిన మహోపకారాలన్నిటిని బట్టి నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ఘనమైన నామములో సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0818277333. మా సెల్ నెంబర్ 9440
111-250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.